దేవుని నామానికి వందనాలు. మరి ప్రేక్షకులందరికీ, అలాగే ప్రార్థన టీవీ ఛానల్ వారందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మనం ఒక ధ్యానాంశాన్ని, సాక్ష్యం యొక్క ప్రాధాన్యత గురించి మనం నేర్చుకున్నాం. సాక్ష్యం అంటే విట్నెస్. మరి దేవుడు మన జీవితాల్లో ఎన్నో విషయాల్లో మనకి చేసిన ఆ గొప్ప కార్యాలను బట్టి మనం సాక్ష్యం చెప్తాం. ఈ అలవాటు ఎలా వస్తుందంటే, మనకు దేవునిలో గొప్ప నమ్మకం, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు గొప్ప నమ్మకం ఏర్పడి మనం దేవునిని ప్రార్థించి నమ్మినప్పుడు, పూర్తిగా పూర్ణ మనస్సు ఆయన నమ్మినప్పుడు ఆయన మన జీవితాల్లో ఎన్నో కార్యాలు జరిగిస్తారు. ఈ నమ్మకం అనే దాన్ని ఇంగ్లీష్లో అయితే బిలీఫ్ అంటారు, ఫెయిత్ అంటారు, ట్రస్ట్ అని 3 మాటలు ఉన్నాయి. అదే తెలుగులో అయితే మరి విశ్వాసము, నిరీక్షణ, మరి ధైర్యము అని చెప్పుకోవచ్చు. మరి వ్యక్తుల మధ్య, వ్యవస్థల పట్ల, లేదా ఏదైనా విషయంలో పట్ల మనకి ఇది నమ్మకాన్ని సూచిస్తుంది. ఈ విట్నెస్ అనేది, సాక్ష్యం అనేది. అయితే ఈ సాక్ష్యాలు మనం ఎలా, ఎందుకు చెప్తాము? మందిరాల్లో, ప్రేయర్ మీటింగ్స్లో, గృహ కూడికల్లో మనం సాక్ష్యం చెప్తాం. ఎందుకు అంటే దానివల్ల లాభాలు ఏంటి, ఎందుకు అన్నది కూడా మనం గ్రహించాలి. అది దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మరి దేవుడు మన జీవితాల్లో చేసిన దానికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, జవాబు రావడం, దేవుడు మనకి జవాబు ఇవ్వడం, మన ప్రార్థనకి జవాబు ఇవ్వడం, వాటిని గురించి ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు. మరి ఆయన చేసింది ఒక లెవెల్ అయితే, రెండో లెవెల్ ఏంటంటే, మనం దేవుని గ్రంథంలో ఆయన ఆఖరికి చనిపోయిన లాజర్ను కూడా తిరిగి లేపారు. అయితే అలాంటి అద్భుతాలు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు కూడా మన జీవితాల్లో జరిగిస్తున్నారు. ఆ గ్రహింపు మనకు ఉండాలి. ఏదో క్యాజువల్గా జరిగిపోయింది, ఒక జవాబు వచ్చేసిందని కాదు, కానీ మనకు ఆ గ్రహింపు ఉంటే మనలో చాలా కృతజ్ఞత భావము దేవుని పట్ల ఉప్పొంగిపోతుంది. ఎన్నో విషయాల్లో, స్వస్థతలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో కార్యాలు, నష్టాలు, అలాంటి వాటిలో మనము దేవుణ్ణి, మనకి సజీవుడైన దేవుడు ఉన్నాడు. ఈజ్ అన్ ఆల్మైటీ గాడ్. ఆయన్ని ప్రార్థించినప్పుడు ఆయన మనకి జవాబు ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం ఊరుకోకుండా, మరి 103వ దావీదు కీర్తనలో ఉంది కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అని చెప్పి రాయబడం. మరి మనం మరువకూడదు, మర్చిపోకూడదు. అది బాహాటంగా ప్రజల మధ్య, జనుల మధ్య, దేవుని మందిరంలో మనం దాన్ని ప్రకటించాలి. దేవుడు మనకిచ్చిన విజయాన్ని, మనకిచ్చిన స్వస్థతని, మనకిచ్చిన జవాబుని గురించి మనం సంఘంలో మనం దాన్ని ప్రకటించినప్పుడు దానివల్ల జనుల్లో ఒక మార్పు వస్తుంది, మనుషుల్లో ఒక మార్పు వస్తుంది. అలాగే దేవునికి కూడా చాలా ఆనందం కలుగుతుంది. మరి నేను ఈ టాపిక్ని కీర్తన 66ని బేస్ చేసుకుని నేను ఈ టాపిక్ని కంటిన్యూ చేస్తాను. మరి కీర్తన 66:16 ఏమని ఉందంటే, దేవుని యందు భయభక్తులు గలవార్లారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఎవరు? దేవుని యందు భయభక్తి అంటే ఆ ప్రేయర్ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కానీ, వినేవాళ్ళు కానీ, మందిరంలో కానీ మనం సాక్ష్యం చెప్పేటప్పుడు ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. సో ఆ విట్నెస్ చెప్పేవాళ్ళు ఏం డిసైడ్ చేసుకుంటారో, సపోజ్ నేనే అనుకోండి, నేను ఒక సాక్ష్యాన్ని వినిపించాలి అనుకుంటున్నాను. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు విని దాని యొక్క లాభాలని పాటిస్తే
వాళ్ళకి మేలు కలుగుతుంది. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. ఆయన చేసిన కార్యాల గురించి నేను ఆయనకు మొరపెడితే ఆయన జవాబిచ్చారు. నాకు మేలు కలిగింది కాబట్టి నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. శ్రేష్టమైన కీర్తన అంటే దేవుని కొనియాడుతూ, దేవుని ఆరాధిస్తూ, ఆయన చేసిన మహోపకార్యాల నుంచి గురించి మనం కీర్తన పాడుతూ, స్తుతి చెల్లిస్తూ అందరికీ దాన్ని తెలియజేయడం అనేది చాలా శ్రేష్టమైంది. ఈ విట్నెస్ అనేది చాలా శ్రేష్టమైంది. అక్కడ 20లో రాయబడి ఉంటుంది చూడండి, దేవుడు నా ప్రార్థనని త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. సో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించారు, దానికి జవాబిచ్చారు, జయాన్ని ఇచ్చారు. కాబట్టంట ఆయన కృప ఎప్పుడు మన మీద ఉంటుంది. మనం ఇలా అడిగినప్పుడు ఆయన కృపను ఆయన తొలగించలేదు. కాబట్టి ఇక్కడ ఎవరి నామం సన్నుతింపబడాలి? ఆల్మైటీ గాడ్, మహోన్నతుడైన మహిమ ప్రభావం గల దేవుని నామం సన్నిధింపబడాలి. కానీ అక్కడ డాక్టర్స్ కానీ మనుషులు కానీ మనకు ఆ సమయంలో సహాయం చేసిన వారు కాదు. అంటే కొంతవరకే. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఎన్నో పరిస్థితుల్లో చిన్న దెబ్బ తగిలినా, రోడ్డు మీద దెబ్బ తగిలితే కూడా చనిపోతూ ఉంటారు. అలాగే కొంతమందికి తుంటి విరిగిపోయినా, ఎన్ని ఎముకలు విరిగిపోయినా ఆఖరి స్టేజ్ వెంటిలేటర్ మీద కూడా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది ఎందుకంటే దేవుడు వాళ్ళ పట్ల జరిగించిన మహోప కార్యంను బట్టి వాళ్ళు బ్రతికారు, కొంతమంది బ్రతకరు. కానీ మనం ఏంటంటే ఎవరికైతే అద్భుతాలు జరిగినాయో మనము దేవుడు చేసిన ఆ కార్యాలని మర్చిపోకుండా మరి సమాజంలో, మందిరంలో, గృహ కూడుకుల్లో మనము అది సాక్ష్యాన్ని చెప్పాలి. ఇది సాధారణంగా మరి మంచి కొన్ని చర్చెస్లో, లూథరన్ సిఎస్ఐ చర్చెస్లో అంత లేదు, అలౌ చేయరు ఎక్కువగా. కానీ ఈ మధ్య అందరూ అన్ని మందిరాల్లో, అన్ని గ్రూప్స్లో, అన్ని సంఘాల్లో కూడా మొదలైంది. ఎక్కువగా ప్రైవేట్ చర్చెస్లో ఈ సాక్ష్యాలనేవి ప్రతి వారం ఎంకరేజ్ చేస్తారు. ఈ వారంలో మీకు జరిగిన సాక్ష్యాల్ని చెప్పండి అని. మరి మన గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం, అని చాలా మంచివాడు, అని మనల్ని ప్రేమించే దేవుడు, కృపకల్ల దేవుడు, దయామయుడు, కరుణామయుడు. మరి ఆయన చేసిన కార్యాల్లో మనం చెప్పినప్పుడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ సాక్ష్యం మనం చెప్పినప్పుడు విన్న వాళ్ళకి అది మేలు కలుగుద్ది, వాళ్ళ విశ్వాసము రోజు రోజుకి పెరుగుతుంది. సరే, ఎలాంటి లాభాలు, ఎలాంటి మేళ్ళు సాక్ష్యం వల్ల ఉన్నాయి అన్నది మనం ఒక్కొక్కటి మనం చూద్దాం, మనం నేర్చుకోవాల్సిన విషయాలు. సో బైబిల్లో కూడా దేవుని వాక్యాలు ఎన్నో ఉన్నాయి. మనకి మొదటిది ఏంటంటే ఈ సాక్ష్యం చెప్పడం వల్ల మనకు సజీవుడైన దేవుడు ఉన్నాడని, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని, ఆ రోజుల్లో మనం బైబిల్ గ్రంథంలో చదివిన అద్భుత కార్యాలు, మహోపకార్యాలు ఈరోజు కూడా చేస్తున్నారని మనకి నమ్మకం కలుగుతుంది ఈ సాక్ష్యాలు వినడం వల్ల. అలాగే రెండో పాయింట్ ఏంటంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే దేవుడు. పాత నిబంధనలో మనం చూస్తే ఎన్నో కార్యాలు, మరి ఫరో ఇజ్రాయేలుని పంపకుండా ఉన్నప్పుడు ఎన్ని కార్యాలు, ఎన్ని మహోపకార్యాలు, అద్భుతాలు దేవుడు చేసి, మోషే ద్వారా కూడా ఆ అరణ్యంలో మన్నాను, వాళ్ళకి ఆహారం కావాలంటే మన్నాని ఇచ్చారు, పూరీళ్ళు ఇచ్చారు. అలాగే బండను కొట్టగా నీళ్లు వచ్చినాయి. వాళ్ళ చెప్పులు 40 సంవత్సరాలు వాళ్ళ చెప్పులు అరగలేదు, బట్టలు చినగలేదు. మరి ఇవన్నీ గొప్ప కార్యాలే కదా. ఎంత ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు దేవుడు ఆ పాత నిబంధన కాలంలో కూడా జరిగించారు.
అలాగే క్రొత్త నిబంధన కాలంలో కూడా యేసు ప్రభు ద్వారా ఎన్నో అద్భుతాలు, స్వస్థత కార్యాలు జరిగించారు. ఎంతంటే ప్రజలు ఆయనకి అసలు రెస్ట్ లేకుండా, ప్రజలు ఆయన ఎటు వెళ్తుంటే అటు వచ్చేసేసి, ఆఖరికి ఒకసారి గుర్తుందా మీకు, ఒక ఇంటిలో నుంచి కూడా ఒక మనిషిని దించుతారు. అలాగే చనిపోయిన లాజర్ అద్భుతం చాలా గొప్పది. మరి చనిపోయిన తర్వాత కూడా మరి 3 రోజులు అయిన తర్వాత ఆయన లాజర్ని తిరిగి లేపడం ఒక అద్భుతం. అలాగే దేవుని పూర్ణ మనసుతో ప్రేమించి మనం పాప క్షమాపణ, చనిపోయిన లాజర్ని కూడా 3 రోజుల తర్వాత తిరిగి లేపారు. మరి 3వ పాయింట్, దేవుని మనం ప్రేమించి పాప క్షమాపణ పొందుకొని మరి ఆయన సన్నిధిలో వినయ మనసుతో ప్రార్థించి ఏది అడిగినా కూడా, యోహాను పత్రికలో కూడా ఉంటుంది, ఏది అడిగినా అది మనకు దొరుకును అని చెప్పేసి దేవుని వాక్యంలో ఎన్నో ప్రామిసెస్ మనకు ఉన్నాయి. కాబట్టి అది దొరికిన తర్వాత మనం ఏం చేయాలి అన్నది మన హృదయం ఎంతో సంతోషంతో నిండిపోయి మనము ఆ సాక్ష్యం ఇతరులకు షేర్ చేసినప్పుడు వాళ్ళ కూడా విశ్వాసంలో రోజు రోజుకి ఎదుగుతూ ఉంటారు. మరి నేనైతే అలాంటి సాక్ష్యాలు చాలా చెప్పాను నా జీవితంలో. ఎందుకంటే నా జీవితం, నేను ఒక సజీవ సాక్షిని. నా జీవితంలో హెల్త్ విషయాల్లో ఎన్నో అనారోగ్యాల నుంచి దేవుడు నన్ను తప్పించి ఈరోజు సజీవురాలుగా ఉంచారు అని అంటే మరి ఒక సజీవ సాక్షిగా నేను నిలబడ్డాను. అందుకని నేను నా జీవితంలో చిన్నప్పుడు నేర్చుకున్న నా సాక్ష్యాలు చెప్పేవాళ్ళని చూసి అలాగే విశ్వాసంలో నేను ఇప్పటికీ కూడా వెంటనే సాక్ష్యం అనేది చెప్తాను. తర్వాత ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే విన్న వాళ్ళందరూ, మన బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, మందిరంలో వాళ్ళు కానీ, విన్న వాళ్ళందరిలో కూడా తప్పకుండా కొంతైనా మార్పు వస్తుంది. విన్నప్పుడు వెంటనే కొంతైనా మార్పు వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారు. అంతేకాకుండా పరలోకంలో అంట దేవుడు, ఆయన దూతలు కూడా చాలా హర్షిస్తారంట. ఎందుకు? మనం దేవుడు చేసిన ఒక కార్యాన్ని మనం ఇతరులకు చెబుతున్నాం, దాచుకోకుండా, మర్చిపోకుండా. మరి 103 దావీదు కీర్తన చెప్పాను కదా, మరువకుండా మనం దాన్ని గుర్తు చేసుకుంటూ మనం నిత్యం దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే అందరికీ కూడా చెప్పినప్పుడు పరలోకంలో దేవుని దూతలు కూడా అంట చాలా సంతోషిస్తారంట. అది జెఫన్యా గ్రంథంలో 3:14, 15, 17లో కూడా రాయబడింది. అదేంటంటే ఇంకా ముందే చెప్పి తర్వాత చదువుతా. అదేంటంటే మన ఉత్సాహంతో చెప్పే కొద్దీ అంట దేవుడు ఇంకా సంతోషపడుతూ ఇంకా 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 మేళ్ళు మన జీవితాల్లో చేస్తారు. ఇప్పుడు మన లోక తండ్రి ఉన్నారనుకోండి, ఆయన మన కొరకు ఏమన్నా కొన్నప్పుడు చేసినప్పుడు మనము అది దాని గురించి మనం ఏమీ కేర్లెస్గా బాగుందిలే అని సరిగ్గా దాని గురించి మనం ఆన్సర్ ఇవ్వకపోతే వాళ్ళకి మనకేదో చెయ్యాలని ఉండదు, వీళ్ళకి తృప్తి ఉండదు, వీళ్ళకేం కృతజ్ఞత లేదు అని చెప్పేసి లోక తండ్రి కూడా ఫీల్ అవుతారు. మరి అలాగే పరలోక తండ్రి కూడా అంట మనం సంతోషించి కృతజ్ఞతలు చెల్లించి సాక్ష్యం చెప్పే కొద్దీ ఆయన ఇంకా హర్షించి మన జీవితాల్లో ఇంకా 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 మేళ్ళు చెయ్యాలని ఆయన కోరుకుంటారు. కాబట్టి మనం దేవుని వాక్యం చదివేటప్పుడు నెమ్మదిగా చదువుకుంటే అలా బాగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సియోన్ నివాసులారా, జెఫన్యా గ్రంథము 3:14, 15 నుంచి అలాగే 15, 17 కూడా చదువుతుంది. సియోన్ నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇజ్రాయేలీలారా జయధ్వని చేయుడి. యెరూషలేం నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. మనమేం గంతులు వేయట్లేదు, ఏంటంటే అవన్నీ కూడా అసలు సాక్ష్యాలే కొన్ని సంఘాలు ఒప్పుకోరు. సో ఇక్కడ గంతులు వేయండి, తాను మీకు విధించిన శిక్షను
యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇజ్రాయేల్కి రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు. కాబట్టి ఆయన మన మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. ఆ దినం నా జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకము, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆయన్ని ఆహ్వానించుకుంటామో మన జీవితంలోకి, ఆయన మనలో ఉంటారు, మనతో ఉంటారు, అన్ని కార్యాలు జరిగిస్తారు. ఇంకా చూడండి, ఆయన శక్తిమంతుడు, మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును. చూసారా, మనం సాక్ష్యం చెప్పినప్పుడు, కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఆయన బహు ఆనందంతో మన యందు సంతోషించంట. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. ఇక్కడ సంతోషించడానికి హర్షించడానికి డిఫరెన్స్ ఉంది. సంతోషించడం కంటే హర్షించడం చాలా గొప్పది. మరి మన పరలోక దేవుడు ఆయన మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి మనం స్తుతి చెల్లిస్తుంటే ఆయన హర్షిస్తున్నారంటే ఎంత గొప్ప విషయం. అలాగే ఎప్పుడైతే మనం ఇలా చేస్తూ ఉంటామో, సాక్ష్యాలు చెప్పి కృతజ్ఞత చెప్తామో, ఆయన హర్షించి ఇంకా మేళ్ళు మన జీవితంలో చెయ్యాలని కోరుకుంటారు. కనుక ఈ విట్నెస్లని మనం ఒక సమస్యలోంచి బయటపడ్డప్పుడు, స్వస్థత పొందినప్పుడు, అలాంటి విషయాల్లో మనం చెప్తాం. అసలు అంతకంటే గొప్ప సాక్ష్యం ఏంటంటే, బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా ఆ బాప్తిస్మం తీసుకున్న బిడ్డల్ని సాక్ష్యం చెప్పమంటారు. అప్పుడు వాళ్ళు ఎలా దేవునిలో ఎదిగారో, పాపంలోంచి బయటకు ఎలా వచ్చారో, యేసు ప్రభుని బాహాటంగా నమ్ముతున్నామని చెప్పి సాక్ష్యం చెప్తారు. అయితే దాని గురించి ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందో చూడండి. లూకా 15:10 రాయబడి ఉంది. ఏమనంటే, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. సో ఒక్క పాపి బాప్తిసం పొందితే దేవుని పరలోకంలో అంట సంతోషం అంట, పెండ్లి విందు జరుగుతుందంట ఒక్క పాపి రక్షింపబడితే. మరి అలాగే ఇక్కడ మత్తయి 16:26 ఏమని రాయబడి ఉంటే, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం ఇవ్వగలడు? అతనికి ఏం ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? మనం లోకంలో అన్నీ సంపాదించుకుని దేవుని యొక్క ఆ రక్షణ మనం సంపాదించుకోకపోతే ఎంత వేస్ట్ అది. కాబట్టి ఇక్కడ దేవుడు తన సొంత ప్రాణాన్నే మనకి ఇచ్చినప్పుడు మనము ఆయనకి మనం కృతజ్ఞతలు చెల్లించవలసిన బద్దులమై ఉన్నాము అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ యేసు ప్రభువే బాప్తిసం పొందినప్పుడు ఆయన పరలోకం నుండి పరిశుద్ధాత్మ వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయనందు ఆనందిస్తున్నాను అని చెప్పారు. కాబట్టి అలాంటి గొప్ప అనుభవాలు మనం పొందుకోవడానికి నిత్యము ప్రయత్నం చెయ్యాలి. అలాగే కీర్తన గ్రంథము 49:8 ఏమని రాయబడి ఉందో చూద్దాం. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు ఆ నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చితం చేయగలవాడు ఎవడనూ లేడు. ఎవరున్నారు మనకి? పరలోక దేవుడు అయిన యేసు ప్రభు ఒక్కళ్ళే మన కొరకు ప్రాయశ్చితం చేశారు. అకాల సంభవమై కంట బడక ఉన్న పిండము వంటి వాడినై లేకపోయిందును, వెలుగు చూడని బిడ్డల వల్లే లేకపోయి ఉండు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోంచి మనకి యేసు ప్రభు మనల్ని సిలువ మీద చనిపోయి
మనలను మన కొరకు ప్రాణాన్ని పెట్టి మనకి రక్షణ నిత్య జీవాన్ని ఇచ్చారు. అలాగే అపోస్తుల కార్యంలో కూడా రాయబడి ఉంటుంది. ఏమనంటే అపోస్తుల కార్యంలో 16:31, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పింది. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే మనకు రక్షణ వస్తుంది. ఆ రక్షణ సాక్ష్యాన్ని మనం జనుల మధ్య చెప్పినప్పుడు ఎంతోమంది కూడా ఆ రక్షణ సాక్ష్యాన్ని విని వాళ్ళు కూడా నిజమైన దేవుడు యేసుప్రభు అని రక్షణ పొందాలని వాళ్ళు కూడా సిద్ధపడతారు. తప్పకుండా సిద్ధపడతారు. మనం సాక్ష్యం చెప్పి వాళ్ళు కొంచెమన్నా అది వాళ్ళ జీవితాల్లో వాళ్ళ హృదయాలని టచ్ చేస్తాయి. ఈ సాక్ష్యాలు అనేవి ఒక్కోసారి వాక్యం కంటే మనం వాక్యం ద్వారా ఎలా బలపడ్డాము, ఎలాగ విడుదల పొందాము, ఎలాగ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు అని చెప్పినప్పుడు వాక్యం కంటే ఈ సాక్ష్యాల ద్వారా కూడా చాలామంది మనుషులు వాళ్ళలో ఒక గొప్ప మార్పు వస్తుంది. కాబట్టి సాక్ష్యాల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. అలాగే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని హృదయం నందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. మరి రక్షింపబడ్డ తర్వాత మీరు కామ్గా కూర్చుని దాని గురించి ఎవరికి వెల్లడ చేయకుండా ఇంకా పాత జీవితాన్ని బ్రతుకుతూ ఉంటే అది వ్యర్థం. కానీ రక్షణ పొందిన వాళ్ళల్లో మార్పు ఉండాలి, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వాలి, మార్పు ఉండాలి, వాళ్ళ జీవితంలో మార్పు ఉండాలి అన్న విషయాన్ని మనుషులు గ్రహించుకోవాలి. అలాగే ఎఫీసీయులకు రాసిన పత్రిక 2:8-9లో ఏమని రాయబడి ఉందంటే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీల్లేదు. మనం సాక్ష్యం చెప్పినప్పుడు మనం ఎలా చెప్పాలంటే అది దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా చెప్పాలి. ఎవరో ప్రార్థన చేశారు, ఎవరో పాస్టర్గా చేశారు, ఎవరో ఒక ప్రార్థన ఆవిడ చేసింది నాకు స్వస్థత వచ్చిందని కాదు. వాళ్ళెవరు అంటే మనల్ని దేవుని యొద్దకు నడిపించేవాళ్ళు, దేవుని కృపాసనం వద్దకు నడిపించేవాళ్ళు, అంతే. కాబట్టి వాళ్ళ హెల్ప్ మనం తీసుకోవచ్చు, కానీ కార్యం జరిగించేది పరలోక దేవుడే అని మనం గ్రహించి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం సాక్ష్యం చెప్పడం వల్ల మనం దేవునికి మహిమపరుస్తున్నాం. దేవుని యొక్క శక్తిని, ఆయన ఎంత సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మనం జనుల ఎదుట మనం సాక్ష్యం చెప్తున్నాం, ప్రకటిస్తున్నాం. ఆయన యొక్క శక్తిని గురించి మనం సాక్ష్యం చెప్తున్నాం. కాబట్టి దేవుని యొక్క మనం దేవుణ్ణి మహింపరచాలి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడి కొరకు మనం బ్రతికిన చాలామంది జీవితాల్లో ప్రార్థనాపూర్వకంగా భక్తితో మరి మనం దేవుని అడిగితే సమస్తము దేవుడు మనకి ఇస్తారు. ఇచ్చిన వాటిని గురించి మనము సాక్ష్యం చెప్పి ఇతరులకు చెప్పి ఆయన చేసిన గొప్ప కార్యాలను గురించి మనం ప్రకటిస్తే దాని వలన ఎన్నో లాభాలు ఉంటాయి. తక్కిన వాళ్ళు కూడా హృదయాలు కదిలించబడి మరి వాళ్ళు కూడా దేవుణ్ణి తెలుసుకుంటారు. కాబట్టి మనకు ఆయన దేవుడు చేసిన గొప్ప కార్యాలు చాలా, అసలు నేను చెప్పాలంటే కొన్ని రోజులు తరగవు, పుస్తకాలు రాసినా అవి తరగవు. అన్ని సాక్ష్యాలు మరి నా జీవితంలో నేను పొందుకున్నాను. మరి మీరందరూ కూడా అలాగే ప్రార్థిస్తూ దేవుడిని పూర్ణ హృదయంతో పాపాలని క్షమాపణ అడిగితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనకు కావాల్సిన ప్రతీదీ ఇస్తారు అన్న గొప్ప నమ్మకానికి నేనే సజీవ సాక్షిని. మరి మనం తప్పకుండా కృతజ్ఞతలు చెల్లించాలి. ఇక్కడ ఆ వాక్యంలో 66 లాస్ట్లో చూసాం కదా, దేవుడు నా ప్రార్థనని తోసివేయలేదు. ఎవ్వరి ప్రార్థన కూడా ఆయన తోసివేయరు.
ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క ఎవరైతే తండ్రి దేవా అని పిలుస్తారని ఎదురు చూస్తూ ఉండే దేవుడు, చేతులు చాపి ఎదురు చూసే దేవుడు. కాబట్టి ఎవరు ఎక్కడున్నా మనము హైందవులాగా పూజలు చేసి మనం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు. ఎక్కడున్నా అక్కడ కూర్చుని దేవా తండ్రి అని పిలిస్తే ఆయన మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు, ప్రార్థన ఆలకించే దేవుడు. ఎందుకంటే నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన కృపామయుడు. ఎంత సమృద్ధైన కృపా వాత్సల్యత ఆయన దగ్గర ఉంటుందంటే మనకి ఇస్తూనే ఉంటారు, కానీ అది అక్కడ ఆయన దగ్గర తరగదు. మనం ఏం చేస్తాము, హీ గివ్స్ అండ్ వీ ఫర్గెట్. మనమైతే పొందుకుంటానే ఉంటాం కానీ మర్చిపోతూ ఉంటాం. కానీ అక్కడ ఆయన నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. సన్నుతించాలి. మన నోరారా దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. అసలు మనమంట ఆయన చేసిన మేళ్ళను నాకు ఒకసారి ఒక దర్శనం వచ్చింది. అది త్రాసులో నా యొక్క బాధలు కానీ కష్టాలు కానీ ఒక దాంట్లో ఉన్నాయంట, నాకు చేసిన మేళ్ళు ఒక దాంట్లో ఉన్నాయి. నాకు చూపించారు దేవుడు. ఆ దర్శనం చూపిస్తే త్రాసులో ఏది బరువు దిగిపోయినాయి, మేళ్ళే దిగినాయి. నేనైతే అయ్యే తలుచుకునేదాన్ని. అన్ని మేళ్ళే. ఎన్ని మేళ్ళు అంటే అప్పుడు అనుకున్నా, దేవుడు ఎంత గొప్పవాడు. ఆ పరిస్థితులన్నిట్లో ఆయనే కదా మేలు చేసి చేయి పట్టుకుని పైకి లేపిన వాళ్ళు అని చెప్పేసి అనుకుని ఎప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాం. ఆయన చేసిన మేళ్ళు మన జీవితంలో అంట ఇసుక రేణువుల కంటే ఎక్కువ అంట. అట్లా మనం లెక్కించలేము. కాబట్టి 139 దావీదు కీర్తనలో కూడా ఉంటుంది అది. అయితే లెక్కించలేము. ఆయనకు రుణం మనం ఎప్పటికీ చెల్లించలేము. కాబట్టి ఈ చిన్న విషయం సాక్ష్యం చెప్పినా దేవుణ్ణి మనం మహింపచ్చినట్లు అవుతుంది. కాబట్టి సాక్ష్యం యొక్క ప్రాధాన్యత గురించి ఈరోజు మనం నేర్చుకున్నాము. అందరం కూడా దేవుడు చేసిన మేళ్ళు గురించి కృతజ్ఞతలు చెల్లిద్దాము. ప్రార్థించుకుందాం. దేవా మా పరలోక తండ్రి, నాయన ప్రభా, నీవు ఎప్పుడు మమ్మల్ని ప్రేమించి నాయన మేము ఏది అడిగినా నాయన అది మాకు ఇస్తూ మమ్మల్ని సంతోషపరిచే దేవుడు ప్రభా. మేము సంతోషిస్తే నీవు హర్షించే దేవుడు అయి ఉన్నావు ప్రభా. అవన్నీ మా జీవితాల్లో రుచి చూస్తున్నా మేము నిత్యము నీ కృతజ్ఞత కలిగిన ఆయన ప్రభా. నీవు చేసిన కార్యాలను గురించి జనులు ఎదుట మందిరంలో మరి ప్రభా సాక్ష్యం ఇవ్వడానికి మమ్మల్ని నీ యొక్క సాక్షులుగా, సజీవ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకొని వాడుకొని మన బ్రతిమాలుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.